ఒక ప్యాన్‌లో అవిసె గింజలు, ఫ్లాక్స్ సీడ్స్‌ని వేసి బాగా వేయించాలి. తరువాత వాటిని తీసి పక్కన పెట్టుకొని, చియా సీడ్స్‌ని బాగా వేయించాలి. వేయించి రెండిటిని కలిపి పక్కన పెట్టాలి. తరువాత సన్‌ఫ్లవర్ సీడ్స్‌ని వేయించాలి. తర్వాత గుమ్మడి గింజల్ని కూడా దోరగా వేయించుకోవాలి. వీటన్నిటిని పక్కన పెట్టుకొని, కొన్ని నువ్వులను కూడా తీసుకొని చిటపటలాడేలాగా వేయించాలి. చిటపటలాడేలా వేయించిన తర్వాత వాటిని కూడా తీసి పక్కన పెట్టాలి. ఇప్పుడు ఒక్కొక్కటిగా వేయించినవన్నీ మిక్సీ జార్‌లో వేసి బాగా గ్రైండ్ చేయాలి. ముందు ఫ్లాక్స్ సీడ్స్‌ని, చియా సీడ్స్‌ని బాగా మిక్సీ చేసుకోవాలి. తర్వాత వాటిలోనే నువ్వులను వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఎందుకంటే నువ్వులు ఇప్పుడు వేయడం వల్ల బాగా నలుగుతాయి. మెత్తగా ఉంటుంది. అలాగే అది కూడా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత వాటిలోని సన్‌ఫ్లవర్ సీడ్స్‌ని రెండిటిని కలిపి వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టిన సీడ్స్ పౌడర్ అన్నిటిని కూడా ఒక బౌల్‌లో ఉంచాలి. తర్వాత క్యాష్యూ, బాదం, పిస్తా, డేట్స్ ఇవన్నిటిని కొంచెం కొంచెంగా తీసుకొని ఫస్ట్ డేట్స్‌ని వేయాలి. డేట్స్ వేసి కాస్త మెత్తగా అయ్యాక అప్పుడు క్యాష్యూ, బాదం, పిస్తా ఈ మూడింటిని వేసి బాగా కలిపి స్టవ్ మీద ఒక 10 నిమిషాలు ఉంచాలి. లాస్ట్‌లో సీడ్స్ పౌడర్ కూడా వేసి బాగా కలపాలి. కలిపి ఇంకొక 10 నిమిషాలు స్టవ్ మీద ఉంచిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కిందకి దించి బాగా కలిపి ఒక చల్లారాక ఒక బాక్స్‌లో వేసి ఒక గ్లాస్‌తో బాగా నొక్కి మనకి ఎంత ముక్కలు కావాలో అంత ముక్కల కింద ఘాట్లు పెట్టి ఒక ఫ్రిడ్జ్‌లో ఒక 3 అవర్స్ పాటు ఉంచాలి. 3 అవర్స్ ఉంచిన తర్వాత తినడమే.